ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ సజ్జ దోస. దీనికి కావాల్సింది ఏంటంటే 2 చిన్న గ్లాసులు సజ్జలు, దీన్ని బాజ్రా కూడా అంటారు. అలాగే ఒక చిన్న గ్లాస్ ఏమో మినపప్పు తీసుకున్న పొట్టుపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ రైస్ సెపరేట్‌గా కడిగేసుకొని సెపరేట్ గిన్నెలో ఒక చిన్న టీ స్పూన్ మెంతులు, జీలకర్ర ఏసి సెపరేట్‌గా అయితే నానబెట్టేసేసుకున్నాను. తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత అయితే వాటిని నేను పొట్టుపప్పు నానబెట్టాను కాబట్టి దాన్ని కడుక్కొని తర్వాత వీటిలన్నిటిని సెపరేట్‌గా అయితే మిక్సీ పట్టుకోవాలి. నైస్ బ్యాటర్‌గా మెత్తగా ఉండాలి బ్యాటరు. ఇవైతే నేను సెపరేట్‌గా మిక్సీ పట్టేసుకొని నైట్ పడుకునేటప్పుడు కలిపేసేసుకొని సాల్ట్ ఏసేసుకొని అయితే పక్కన పెట్టేశాను. మార్నింగ్ లేసి చూస్తే ఫెర్మినేట్ అయింది మంచిగా. సో, ఇక్కడైతే నేనైతే దోసలైతే వేసేసాను. మా పిల్లలైతే ఆనియన్స్ తినరు. వాళ్ళకి ఆనియన్స్ లేకుండా ఇచ్చాను. నాకు, మా హస్బెండ్‌కైతే ఆనియన్స్ ఏసుకొని ఇట్లా మామూలు దోసల్లాగా ఏసేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే మీకు ఇష్టమైన చట్నీతో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే రోస్టెడ్ చనా దోసలు తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.